వెల్కమ్ బ్యాక్ టు అలా మొదలైంది. స్మార్ట్ థింకర్స్ అకాడమీ అంటే స్మార్ట్కే మేము కొన్ని వాల్యూస్ పెట్టుకున్నాం. స్మార్ట్ అంటే బీయింగ్ వెరీ సింపుల్ అంటే సింప్లిసిటీ ఇన్ ద మైండ్. అంటే నాకు కావాల్సింది నాకు చేతనైంది నేను చేయగలుగుతాను. 10 రకాలుగా నేను చేయలేను, చేస్తే నాకు కాంప్లికేషన్ అయిపోతుంది. ఎందుకంటే టూ మెనీ థింగ్స్ టు డూ, టూ మెనీ కమిట్మెంట్స్, టూ మెనీ థాట్స్, టూ మెనీ పీపుల్ కాలింగ్. చేసింది ఒకటి సింపుల్గా కరెక్ట్గా చేస్తాను. సో నాకు ఎంత కెపాసిటీ ఉందని మీకే తెలుస్తుంది. నాకు 10 చేసే కెపాసిటీ ఉండి ఈజీగా ఉన్నానా లేనా నేను నాతో, అది సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే ఏదో లైట్గా ఏదో ఖాదీ డ్రెస్ వేసేసుకొని సంథింగ్ ఏమి వేసుకోకుండా అలా సింప్లిసిటీ కాదు అనేది. ఇన్ ద మైండ్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు. ఐ యూ సింపుల్, ఐ యూ ఈజీ విత్ యువర్ సెల్ఫ్, ఐ యూ క్యారింగ్ లైట్నెస్ విత్ ఇన్ యూ ఈజ్ కాల్డ్ సింప్లిసిటీ. అంటే మనకు కావాల్సిన రీతిలో మనం ఇప్పుడు పోనానికే పిలిచావు ఎవరినో ఇంటికి, సో 10 రకాలు ఉండేసి పరిగెత్తి హంగామా చేసి టైర్డ్ అయిపోతున్నావా వాళ్ళని ఇంప్రెస్ చేయాలని. అయితే మనకు చేతనైంది ఒక కూర ఒక పప్పు మనకి చాలా చక్కగా అది చేసి తృప్తిగా వాళ్ళని ఆదరించి హాయిగా మాట్లాడుతూ అది వేడివేడిగా పెట్టి ఏమి వాళ్ళని జడ్జి చేయకుండా వాళ్ళు ఏమన్నా కూడా తీసుకున్నట్టు వాళ్ళు మొహం అలా పెట్టుకున్నా ఇట్స్ ఓకే, మనం చేతనైంది మనం చేసాం. పాపం వాళ్ళకి ఏ బాధలు ఉన్నాయి, వేరే వాళ్ళ బాధలు మనం మార్చలేం కదా. సో మా పిల్లలు కూడా అదే నేర్పించాను నేను. మా బాబు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాక అమ్మ టీచర్ వాజ్ నాట్ ఇన్ ఏ గుడ్ మూడ్ అంటాడు, అంతే. బట్ టీచర్ వాజ్ యెల్లింగ్ ఎట్ మీ అన్నాడు. ఎందుకంటే నోబడి ఎల్స్ ఎట్ యూ, ఇట్స్ యూ హ్యావ్ ద పవర్ not to be yelled at anybody. You have that capacity, that you decide. నువ్వు ఎవరిని నిన్నేమన్న కెపాసిటీని నువ్వు అలౌ చేస్తేనే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నా అనుకోండి, మీరు అలౌ చేస్తే అది మీరు తీసుకున్నట్టు. అసలు ఆ గిఫ్ట్ నాకు వద్దు, మీరు నన్ను ఏం అనరు, మీరు ఎప్పుడు ఆనందమే నాకు. మీరు ఏదన్నా అంటున్నారంటే పాప మీకు నొప్పేస్తుంది, మీకు నొప్పిగా ఉందని చెప్తున్నారు, నేను అర్థం చేసుకోవాలి కదా, అంతే. అలాంటి ఆలోచనలు ఇప్పుడు నాకు వస్తాయి. అంటే ఇది ప్రాక్టీస్తో వచ్చిందండి, ఇది ఒక రోజుతో వచ్చింది కాదు. సో యాక్చువల్గా ఈ ఫౌండేషన్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? అమెరికాలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఏంటి, ఓహో నేను రైటర్ని కూడా, నేను చాలా ఆర్టికల్స్ చాలా పోయమ్స్ రాశాను. నేను ఇప్పుడు ఒక స్కూల్ స్టార్ట్ చేశాను అమెరికాలో ఉన్నప్పుడే, గీతాస్ చైల్డ్ అకాడమీ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను ఫ్రీమాంట్లోనే, కాలిఫోర్నియాలో స్టార్ట్ చేసి అది ఇట్స్ అన్ అకాడమీ ఫర్ టీచర్స్ హ్యూమన్ వాల్యూస్ ఫర్ చిల్డ్రన్. అది ఆఫ్టర్ స్కూల్ అండ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్, అంటే 3 o'clock తర్వాత ఇక్కడ మన బాల వికాస్ అని అంటారు కదా అలాంటిది. బట్ వీ వుడ్ డూ లైక్ అక్కడ అమెరికన్ పిల్లలందరూ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఆ డే టు డే ఇష్యూస్లో వాల్యూస్ని ఒక లెసన్ ప్లాన్స్ కింద చేసి చాలా స్టోరీస్ చాలా పోయమ్స్ చాలా రాశాను. ఇప్పుడు కూడా ఐఎమ్ గుడ్ రైటర్, నవ్ ఐ నో దట్ ఐఎమ్ ఏ రైటర్. సో ఈ బుక్స్ కూడా తయారు చేశాను పిల్లలకు సంబంధించిన బుక్స్. అంటే అది హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది, మేము మూవ్ అయ్యామని కదా అమెరికా నుంచి. మేము పాప 11 years ఉండగా అది ఒక 5 years రన్ అయిందండి. చాలా మంచి ప్రోగ్రామ్స్ అవి చేసాం, 300-350 చిల్డ్రన్ తోటి. యూనిటీ అండ్ డైవర్సిటీ ఆ ప్రోగ్రామ్ పేరు అనమాట. సో మీరు ఏ పాట తీసుకున్నా ఆ పాటకు ఆ మీనింగ్ వచ్చేట్టు చేసేవాళ్ళు. అంటే ఒక 4 hour ప్రోగ్రామ్ ఉండేది, ఒక యూనివర్సిటీలో చేసేవాళ్ళం. ఇంతమందిని ఆర్గనైజ్ చేసి మా ఫ్రెండ్స్ అందరు కూడా దానిలో జాయిన్ అయ్యి వాళ్ళ టీమ్మేట్స్గా సపోర్ట్ చేసి చాలా గ్రాండ్గా జరిగింది. సో పవర్ ఆఫ్ లవ్, సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, యూనిటీ డైవర్సిటీ, స్పిరిట్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి థీమ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. సో అది ఇప్పుడు నాన్ ప్రాఫిట్ అట్లాగే ఉంది, కానీ రన్ అవ్వట్లేదండి. ఎందుకంటే అందరము మూవ్ అయ్యాం, అసలు ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ ఇండియాకి వచ్చాం మేము. అంటే మా పిల్లల కోసం వచ్చాం. ఇప్పుడు పాపని బాబుని కొన్నేళ్ళు ఇండియాకి ఎక్స్పోజ్ చేసి ఏ కల్చర్ అది మనం ఇక్కడ అంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ వస్తుంది కదా వాళ్ళకి, అంటే అలా వచ్చింది అంతే పరిస్థితి. సో అది అలా వదిలేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు బెంగళూరుకి వచ్చాం. బెంగళూరుకి వచ్చినప్పుడు కుమరన్ స్కూల్లో నేను 2 years ఈ లైఫ్ స్కిల్స్ ట్రైనర్గా పనిచేశాను స్కూల్లో. సో ఫస్ట్ ఇయర్ ఏమో ఫస్ట్ క్లాస్ to 7th టీచ్ చేశాను. దెన్ అగైన్ ఫ్రమ్ 7th to 12th కుమరన్స్లో. దెన్ హైదరాబాద్కి వచ్చాక ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా, సో అక్కడ నేను 1 yearగా కన్సల్టెంట్గా చేశాను, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ కన్సల్టెంట్. అండ్ ఐ డిడ్ మై ఓన్ బుక్ అండి, లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడల్ట్స్ అని. ఐ కేమ్ అప్ విత్ ఎంటైర్ కరికులం అండ్ దెన్ రోట్ ఏ బుక్ ఫర్ ద స్కూల్. అండ్ నా పిల్లలతోటి నేను వాళ్ళకి ఒక 1 year మొత్తం వాళ్ళతో నుండి ఒక
ఇట్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అప్పుడే జాగృతి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వుడ్ సే 3 years అయింది జాగృతి ఫౌండ్ చేసి. బట్ జాగృతి ఈజ్ నథింగ్ బట్ గీతా చైల్డ్ అకాడమీ ఓన్లీ. ఆ పేరు మారుతూ వస్తుంది. సో గీతా చైల్డ్ అకాడమీని అమెరికాలో పెట్టాము. మా అమ్మగారి పేరు గీత. సో అండ్ దెన్ ఇక్కడ జాగృతి అని పెట్టాము. దెన్ మొదట్లో ఏమో నేను ఆ స్కూల్లో పనిచేస్తూ నేను ఫ్రీలాన్స్ లాగా చేసి ఐ వుడ్ హెల్ప్ గో టు లాట్ ఆఫ్ పీపుల్ అండ్ హెల్ప్ చేశాను. ఇప్పుడేమో మన ఆఫీస్ లాగా పెట్టి నేను డూయింగ్ ఇన్ బిగర్ వే, రీచింగ్ అవుట్ టు లాట్ ఆఫ్ యంగ్ అడల్ట్స్, టీచర్స్, పేరెంట్స్. అండ్ మా కాన్సెప్ట్ ఏమో ఇదే అనమాట. స్మార్ట్ కంప్లీట్ చేయలేదు కదా నేను ఇందాక. స్మార్ట్ ఏమో సింప్లిసిటీ, ఎస్. ఏమో మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎవ్వరు వచ్చి మనల్ని అవేర్నెస్, నేను ఎలా ఉన్నాను, నాకు కోపంగా ఉందా, నాకు హాయిగా ఉందా. కోపంగా ఉంటే చెప్పాలి, నాకు కోపంగా ఉందా నేను ఇతను మాట్లాడినప్పుడు. ఎందుకంటే కోపంగా మాట్లాడితే 4 మాటలు అంటాను. తెలుసుకో చాలు, నువ్వు తెలుసుకో. నీకు కోపంగా ఉందా, నీకు హాయిగా ఉందా. హాయిగా ఉంటే హాయి కబుర్లు చెప్పు. కోపంగా ఉంటే కొంచెం టైం తీసుకొని టీ దగ్గర కొంచెం ఫ్రెష్గా వాక్ వెళ్ళు. అవేర్నెస్ అంటారు దాన్ని. ఎస్ఎంఏ ఆర్ బీయింగ్ రియల్ అంటే నిన్ను నువ్వు చాలా ట్రూత్లో ఉంటుంది, నిన్ను నువ్వు చీట్ చేసుకోకు. మేము నేర్పించే స్మార్ట్నెస్ అంటే ఇంతే అండి. స్మార్ట్ అంటే సమ్ పీపుల్ ఆర్ కాల్డ్ స్మార్ట్ పీపుల్. వాళ్ళు ఎక్కడన్నా ఇట్లా జరుగుతుంటే అక్కడ లేచి వెళ్ళిపోతారు. వాళ్ళ టైం వేస్ట్ కదా. స్మార్ట్నెస్ అది. ఎందుకంటే నేను చేయకపోతే నాకు రాదన్న సంగతి వాడు తెలుసు. నేను టైం వేస్ట్ చేస్తే నాకే లాస్. అంతే స్మార్ట్ థింకింగ్. సో లాస్ట్లో టీ తోటి ఏమొచ్చి ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో be truthful to yourself. So these are the values that సో మొత్తానికి స్మార్ట్ అంటే ఒక మంచి డెఫినేషన్ చెప్పారు. అండ్ అలానే మనిషి ఎలా ఉండాలనేది కూడా ఎంతో చక్కగా చెప్పారు. సో మరి అలానే చివరిగా ఒక మంచి మెసేజ్ మా గురించి రాసి మీ ఆటో. సో నిజంగా మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీతో మాట్లాడడం. అండ్ మా ఆర్వీఎస్ ప్రేక్షకులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు వాళ్ళని ఎలా ఉండాలి అనేది ఒక రకంగా కొంచెం చిన్న డైరెక్షన్స్ ఇచ్చి వదిలేశారు. అంతే, మీరు పూర్తిగా కూడా చెప్పలేదు, డైరెక్షన్స్ ఇచ్చి వదిలేశారు. అంటే మనం కంప్లీట్ గా చెప్పకూడదు కదండి. మనం మళ్ళీ మన మీద ఇప్పుడు వాళ్ళకి సెల్ఫ్ డిపెండెన్సీ రావాలి. రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నౌ హౌ డు యు వాంట్ టు క్రియేట్ యువర్ లైఫ్? అంతే. ఓకే, క్రియేట్ ఇట్ ద బెస్ట్. యూ డిజర్వ్ బెస్ట్. అంతే కదండి. ప్రతి ఒక్కళ్ళకి దే డిజర్వ్ హ్యాపీనెస్, దే డిజర్వ్ ఎవ్రీథింగ్ దట్ ఎనీ పర్సన్ నీడ్స్, సో దట్స్ వాట్ అవర్ గోల్ ఈస్. వీ వాంట్ టు రీచ్ అవుట్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండ్ హెల్ప్. సో నిజంగా మీ ఈ ఫౌండేషన్ ఇంకా ఇంకా ఎంతో మందిని ఇలానే మీరు చేసి రావాలని, ఎప్పుడు విజయంతో ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మ్యామ్ మీకు. అండ్ అలానే మీ వాల్యుబుల్ టైం మాతో స్పేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుమతి గారు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి అలా మొదలైందిలో సుధారావు గారు చెప్పిన ఎన్నో విశేషాలు. నేనైతే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఇదండి ఇవాల్టి ఉదయరాగం. మరిన్ని విశేషాలతో రేపటి ఉదయరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.